వరి పెంటపాడు ప్రెసిడెంట్ లింగరాజా ఏంటి అవతారం పులేసం ఏమన్నా ఎత్తనావా? అదేం కాదు, దిగేటప్పుడు మల్లెపూలనే దిగాను. మీ పని పిల్ల ప్యాడ్ నీళ్ళు కొట్టింది నా మొహాన. మా అయ్యగారు అమ్మాయిని పట్టుకుని పని పిల్ల అంటారేంటండి? నీకంటే రంగు తక్కువగా కనిపిస్తే నువ్వు పని పిల్ల అనుకున్నాను. చెప్పు తీసుకొట్టేస్తాను. దానికి వాళ్ళ అమ్మ రంగు వచ్చింది. అప్పుడెప్పుడో చిన్నప్పుడు చూశాను కదా, సరదాగా జోక్ చేశాను. ఏమనుకోకమ్మా, మర్చిపోయా. ఇదిగో నీకు లంకాకి చుట్ల ఇష్టం అని తీసుకొచ్చా, తీసుకో. పేడ కంపు కొడుతుంది. అవును మరి, ప్యాడ్ నీళ్ళు తక్కువ కొట్టిందా మరి? ఏరా అప్పలరాజు, ఏమా తోట దగ్గరికి వెళ్ళొస్తున్నావా? అవునే. ఏమి లేదు, ఈ మధ్య దొంగల బెడద ఎక్కువైందంట. లింగరాజు గారు ఇక్కడ ఉంటే దొంగలు అక్కడ ఎలా పడతారే? ఊరుకో అప్పలరాజు మావ, కామెడీకి కూడా ఓ హద్దు ఉండాలి. హలో అమ్మా, 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 ఎందుకైనా మంచిది ఒకసారి వచ్చేళ్ళిపో. అలాగేనమ్మా. మా అమ్మాయి బెంగళూరులో కంప్యూటర్ ఇంజనీరింగ్ చేస్తోంది కదా, ఈ విషయం తెలుసుకొని మన సీఎం గారు చుట్టుపక్కల వాళ్ళకి సౌకర్యంగా ఉంటుందని మా ఊళ్ళో కంప్యూటర్ సెంటర్ పెడదాం అనుకుంటున్నారు. ఆ లెక్కన మా ఊళ్ళోనే అన్ని సౌకర్యాలు ఎక్కువ ఉన్నాయి. సర్లే, ఎండన పడి వచ్చావు కదా, ఏం తీసుకుంటావు? అమ్మాయి నీళ్ళు ప్రెసిడెంట్ గారికి తాగడానికి ఏమైనా తీసుకురా అమ్మా. ఏం తీసుకుంటారు? ఏమున్నాయి? ఇదేమన్నా కాఫీ హోటల్ అనుకున్నావా? మజ్జిగ తీసుకుంటారా? వద్దమ్మా, పులుపు పడదు. ఓ, పోనీ పాలు తీసుకుంటారా అండి? మందం చేస్తుంది. అలాగా. పోనీ కాస్త కాఫీ అయినా తాగుతారా? కాఫీ తాగకూడదు, డాక్టర్ సలహా ఇచ్చాడు. పురుగుల మందు తీసుకురామ్మా. లేకపోతే ఏంటి, కామెడీగా చల్లగా ఏదైనా తీసుకురామ్మా. చల్లగా తీసుకొస్తాను. చల్లగా తీసుకొస్తాను. అమ్మాయికి నీ తీరు రాలేదు, చాలా నెమ్మది. హలో, ఎవరు? కలెక్టర్ గారు నమస్కారం అండి. ఏంటి సార్, మా ఊరు వస్తారంటున్నారా? అంతకంటే భాగ్యం ఉందండి, రండి. నమస్కారం, నమస్తే. ఏమిటో మావా, మా అమ్మాయి కంప్యూటర్ ఇంజనీర్ అయిన తర్వాత ప్రతి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా మా ఊరు వద్దాం ఉన్న వాళ్ళే. అవును, ఇంతకీ మీ అమ్మాయి ఏం చదువుతుంది మావా? అది ఇంకా దానికి చదువు ఎందుకు, ఓ అయ్యే చేతిలో పెడితే సుఖంగా కాపురం చేసుకుంటది. అంతా తాగేకు, నీ ఫ్రెండ్ కూడా ఉన్నాడుగా, వాడికి కూడా ఇవ్వాలిగా. లింగరాజు, నన్ను పని మనిషి అంటావా? నీ పని చెప్తాను. ఏమనుకుంటున్నావో, నేను పని మనిషినా? పెళ్ళిళ్ళు ఏంటంక ఏదో పెళ్లి గిళ్ళి అంటున్నారు. ఏం లేదమ్మా, కామెడీ. సర్లే, ఇందా. నువ్వన్నట్టే చల్లగా ఉందమ్మా. దీని పేరేంటమ్మా? తిడుకు. తిడుకా? అవునంక, మొన్న ఈ టీవీలో వస్తే చూసి నేర్చుకున్నాను. ఇంకా పోస్తావమ్మా? అయ్యో, తప్పకుండా అంకుల్, మీకేందా? దీన్ని ఎలా తయారు చేస్తారమ్మా? అమ్మమ్మ చెప్పకూడదు అంకుల్, చెప్తే మీరు నేర్చుకుంటారుగా. అలాగా, పోన్లేమ్మా, నేను తాగాలనుకున్నప్పుడల్లా మీ ఇంటికి వస్తా. తప్పకుండా. హలో, ఎవరు మాట్లాడేది? నేనేరా సన్నాసి మాట్లాడేది. హోమ్ మినిస్టర్ గారా? నమస్కారం. ఆ ఏడు చెవులే ఏదో కోతలు. నువ్వు ఏంటి మా ఊరు వస్తానంటున్నారా? రండి. నేను మీ ఊరు రావడం ఏంట్రా, నువ్వే మా ఊరు వచ్చావు. ఎక్కడా? ఓ పాలి పక్క తిరిగి చూద్దాం. నాకు అర్జెంట్ గా ప్రైమ్ మినిస్టర్ గారు పని అప్పచెప్పారు, నేను ఇప్పుడే వస్తాను. నేను ఎమర్జెన్సీగా లండన్ వెళ్ళాలి. హోమ్ మినిస్టర్ అంట, చీఫ్ మినిస్టర్ అంట, ప్రైమ్ మినిస్టర్ అంట, ఏదో కోతలో ఏడును. ఎంత లొట్టలు వేసుకుంటూ తాగాడు. తిడుకో, అదేదో నాకు కూడా కాస్త ఇవ్వకపోయావామా? అబ్బా, తిడుకంటే కుడితేనా? కుడితే ఎంత కమ్మగా తాగాడో. లేకుంటే ఈయన కుదిరే పెద్ద కంప్యూటర్ ఇంజనీరింగ్ చేస్తున్నట్టు పెద్ద ఫోర్స్ కొడుతున్నాడు. ఈ అవమానం నీది కాదు, నాది. 600 సరే, నువ్వు పట్నం వెళ్ళి ఆడు కూతురు చదివిందే అదేదో. అదేరా కంప్యూటరు. అది నువ్వు చదవాల్సిందే.